శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు తపస్సుతో కాలం గడుపుతూ అనేక మహర్షుల ద్వారా గొప్ప ఉపదేశాలను అందుకుంటారు. రామాయణ గాథ వినే అవకాశం, యక్ష ప్రశ్నలు, నహుష చరిత్ర, సావిత్రి సత్యవాన్ కథ వంటి అనేక గాథలు మనను ఆలోచింపజేస్తాయి. అరణ్య పర్వం అంటే కేవలం అడవిలో గడిపిన కాలమే కాదు, అది జీవిత గుణాలను, సహనాన్ని, ధర్మబోధనను మనకు నేర్పే భాగం. ఈ ప్రస్తావనలో అరణ్య పర్వంలోని ప్రధానమైన కథలు, ఉపదేశాలు మరియు దాని లోతైన సందేశాన్ని అన్వేషించబోతున్నాం. మరికొన్ని నాళ్లకు దేవర్ష్యగు నారదుడు పాండవాశ్రమమునకు విచ్చేసి యుధిష్ఠిరుని కోరికపై తీర్థక్షేత్రముల గురించి వివరించి, కౌంతేయాగ్రజ, త్వరలోనే లోమసుడను మహర్షి ఇచ్చటకు రానున్నాడు, మీరు అతనితో కలిసి తీర్థయాత్ర లోనరింపుడు అని ఆనతిచ్చి నారదుడు లోక సంచారమునకే వెడలిపోళ్లిపోయాడు. తదనంతరం ధర్మరాజు తమ పురోహితులగు ధౌమ్యుల వారి వద్ద తన తీర్థయాత్రాభిలాషను బయల్పరచగా, ధౌమ్యుడు ఆ వాంఛను బలపరచుచూ తాను కూడా కొన్ని తీర్థ క్షేత్రముల గురించి తెలియజేసినాడు. వారు యాత్రా విషయములు ప్రసంగించుకొనుచుండగనే ఇంద్రప్రేరితుడైన లోమస ఋషి పాండవాశ్రమమునకు విచ్చేసి అచ్చటి వారి ఆతిథ్యములు గొని సంతుష్టుడై, అర్జునాగ్రజ, నీ యదృష్టమే యదృష్టము, బ్రహ్మ శిరమను పేరుగల అతిలోకమును దివ్యాతి దివ్యమును అయిన పాశుపతాస్త్రమును పరమశివునిచే అనుగ్రహింపబడి దేవేంద్రుని పనిపై నీ అర్జునుడు స్వర్గలోకము నందున్నాడు. బొందతో స్వర్గమేగుటయటించి సుధర్మ సభయందు ఆ ఇంద్రార్జును లిరువురును ఒకే సింహాసనముపై కూర్చునుచున్నారు. యమ, వరుణాగ్ని, కుబేరాదులు ఎన్నో అస్త్రములను అర్జునునకు కానుకగా నిచ్చుచున్నారు. ఇంద్రుడు స్వయముగా నీ తమ్మునకు అస్త్ర విద్యాభ్యాసము చేయించుచు ఆ ఇంద్రార్జునుల కోరికపై నీచే తీర్థయాత్రలు చేయించుటకే నేను ఇక్కడకు వచ్చినాను అని చెప్పి, లోమసుని మాటలు వినగానే అక్కడి వారందరూ ఆనందించి, అందరూ కలిసి ఎంత ఆనందించినారో అంతకు రెట్టింపు ఆనందము తానొక్కతే పొందినది ద్రౌపది. ఇంకనూ లోమసుడు, పాండవులారా, దేవహితార్థమై ఆ దేవేంద్రనందనుడొక మహాకార్య నిర్వహణమున లగ్నమానసుడై ఆ కార్యమునందు విజయుడై ఈ లోపల కాలము వృధాయోనరించకుండగా మనము తీర్థయాత్ర లోనరింతుముగాక అని పలుకగా అందులకెల్లరునూ వల్లేయనరి. కాని సాధ్యమైనంత తక్కువ మందితో మాత్రమే యాత్ర చేయవలయునను లోమసుని నిర్దేశము ప్రకారము ధర్మరాజు తనతో నున్న వారితో ఆకలి దప్పుల కాగలేని వారిని, ప్రయాణము నందలి బడలిక నోర్వలేని వారిని, వివిధ ప్రాంతములందలి శీతోష్ణ స్థితిగతులను తట్టుకునలేని వారిని, పక్వాన్న, మాంసాన్న, మృష్టాన్న ప్రియులను, భిక్షా భోజన నియమ పరులను, స్వయముగా వంట చేసుకునుట చేతగాని వారును అగు ఎందరో స్త్రీ, బాల, వృద్ధ సన్యాసులందరను యాత్ర రావలదని కోరి వారి వారి జీవన భృతులకై హస్తినాపురము ప్రముఖునకో ద్రుపదుని వద్దకో వెళ్లవలసినదిగా సలహానిచ్చినాడు. పాండవులతో కలిసి ప్రయాణము చేయలేని తమ తమ ఆసక్తతలకు చింతించుచు వారిలో కొందరు హస్తినకును, మరికొందరు పాంచాలమునకు తరలి పిదప ధౌమ్య లోమసులచే నిర్ణయింపబడిన ప్రకారము మార్గశిర మాస బహుళ పక్షమున పుష్య యోగమున తూర్పు దిక్కుగా పాండవులు యాత్రలకు బయలుదేరినారు. పాండవులు అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు నైమిసారణ్యము చేరి అచ్చటి నుండి గోమతీ క్షేత్రమును, కన్యా, అశ్వతీర్థములను సేవించి ప్రయాగ చేరినారు. బ్రహ్మసరోవరమును దర్శించి అచ్చటనే చాతుర్మాస్య దీక్ష వహించి తదనంతరమందు వారు అగస్త్యాశ్రమమును దర్శించుకుని ఆట నుండి మణిమతి నగరము చేరి అక్కడి విశ్రాంతి వేళలో ధర్మరాజు లోమసుని సమీపించి, స్వామి, ఈ నగరమును ఇల్వలుడను రాక్షసరాజు పరిపాలించడి వాడనియు వానిని అగస్త్యుల వారు అంతము చేసినారనియూ వినియున్నాము
అదెట్లు జరిగిదో వివరించమని పాండవులు కోరగా లోమస మహర్షి అగస్త్య మాహాత్మ్యమును పాండవులకు వివరించాడు. విదర్భ దేశపు యువరాణి అయిన లోపాముద్ర జగదేక సౌందర్య రాశిగా పేరు పొంది ఉన్నది. పితృదేవతల ప్రీతికే గృహస్థాశ్రమ స్వీకరణోత్సాహి అయిన అగస్త్యుడు ఆ విదర్భ రాకుమారి అయిన లోపాముద్రను వివాహమాడి ఆ రాచబిడ్డ కూడా అగస్త్యుని యందు అమితానురాగ భయభక్తులు కలదై పతివ్రతా శిరోమణులలో అగ్రగణ్యురాలిగా పేరుగాంచినది. అందగత్తె అయిన లోపాముద్ర ఒకనాడు ఋతుస్నాతయే మరింత అందముగా తోచుట వలన అగస్త్యుడామెతో సంభోగింప నుద్యుక్తుడైనాడు. అంతా ఆ సర్వ సద్గుణ శీలయగు లోపాముద్ర అంజలి ఘటించి, స్వామి, తపోయోగ్యము లైన మన వస్త్రములు సమాగమమునకు తగినవి కావు, కావున భోగవేళ దాని కుచితములగు భూషణాంబరాదులను ధరించి రాజభోగాలతో రమించవలనని కోరికగానున్నదని తెలిపినది. లోపాముద్ర భార్యతో సుఖానుభవములకే మామగారింటికి నేగుటకు ఇష్టము లేక తన వద్ద ఆమె కోరిన భోగములకు ధనములేమితో ఆ పాటి ధనము సంపాదింపనుంచి అగస్త్యుడు శృతపర్వ వృద్నస ప్రసదస్యులను రాజుల కడకేగి ప్రజాక్షేమ పరాయణులైన ఆ రాజుల ఆదాయ వ్యయముల నెల్ల నరసి వారికడ ధనమాసించరాదని నిశ్చయించి మార్గాంతరమాలోచించుచుండగా ఆ రాజులు ఈ మణిమతీపుర పాలకుడగు ఇల్వలుని గూర్చి చెప్పి, అగణిత సంపదల కధిపతి ఇల్వలుడు ఇతని కడ నెంతయో ధనము వృధాగా పడియున్నది. అది విని అగస్త్యుడా క్షత్రియత్రయ సంయుతుడై ఇల్వలుని కడకు బయలుదేరినాడు. ఇల్వలుడు దితిసంతతికి చెందినవాడు. ఈతని తమ్ముడు వాతాపి పరమ బ్రహ్మద్వేషులి సోదరులు ఇల్వలుని వద్ద ఒక అద్భుతమైన విద్య ఉన్నది. ఏతదుపాసనా బలము వలన అతడే మృత ప్రాణినైనను పేరు పిలిచినచో ఆ ప్రాణి ఏ లోకమందున్నను ఆ పేరుగల రూపముతో వాని కడకు వచ్చును. బ్రహ్మద్వేషి అయిన ఇల్వలుడు బ్రాహ్మణులను భోజనమున కాహ్వానించడి తమ్ముడగు వాతాపిని మేకగనో గొజ్జెగనో మార్చి ఆ రూపమున వానిని చంపి కూరగా వండి ఆ కూరతో భోజనము పెట్టి బ్రాహ్మణులను సంతృప్తి పరచెడివాడు. భోజనము కాగానే ఇల్వలుడు తన ఉపాసనా బలంతో, తమ్ముడా వాతాపి, తరలి రావయ్యా అని పిలవగానే ఆ విప్రుల పొట్టలు చీల్చుకుని నిజరూపముతో వాతాపి బయటకు వచ్చేడివాడు. ఈ విధముగా ఇల్వలుడు స్వేచ్ఛగా బ్రాహ్మణ హత్యలు చేయుచున్నాడు. అట్టి ఇల్వలుని ఇంటికేగిన అగస్త్యుడు బ్రాహ్మణుడగుట చేత ముందుగా ఆయనకు భోజనమేర్పాటు చేసి అలవాటు ప్రకారము వాతాపి మేకగా మారి ఇల్వలుడాతనిని కూరగా వండి అగస్త్యునకు కుడువబెట్టిగా వండిన కూర మొత్తమును అగస్త్యుడు ఒక్క రవంత కూడా మిగల్చకుండగా తినివేసినాడు. నేటితో ఇంకొక బ్రాహ్మణుడు చచ్చినట్లే అని ఆనందించుచూ ఇల్వలుడు, తమ్ముడా వాతాపి, తరలిరావయ్యా అని పిలిచినాడు. వాతాపి జీర్ణమని పొట్ట నిమురుకొనినాడు. కుంభసంభవుడు మరలా తన తమ్ముని పిలిచినాడు ఇల్వలుడు. కాని వాతాపి అగస్త్యుని కడుపులో ఎప్పుడో జీర్ణమైపోయి యుండుట వలనను సర్వమంత్రత్రో పాసనా విచ్ఛేదనకరమగు ఆ లోపాముద్రాపతి తపశ్శక్తి ముందు ఇల్వలుని ఉపాసనా బలము అత్యంత బలహీనమగుట వలనను వాతాపి రాలేదు. ఇల్వలుడు ఆశ్చర్యపడినాడేగాని మరేమియూ అనజాలకపోయి సర్వవేత్తయగు ఘటజుడు ఒక్క హుంకారములోనే ఇల్వలుని బుగ్గియునర్చినాడు. అవసరమైన ధనాదులను గైకొని అగస్త్యుడును రాజులను తమ తావులకేగి లోపాముద్ర కోరిన సమస్త భోగ వస్తు సంచయము సమకూర్చి ఆమెతో రమించి సుఖించినాడు ఋషి. ఆ పిమ్మట పాండవులు భృగుతీర్థము చేరి పూర్వము పరశురాముడి తీర్థమున స్నానము చేయుట వలననే కోల్పోయిన తేజమును తిరిగి పొందగలిగినాడు. కావున కౌంతేయ, ద్రౌపదీ సహితుడవై నీవిందు స్నానమాచరింపుమని లోమసుడు చెప్పగా కృతస్నాతుడై యథోచిత కర్మల నిర్వర్తించి లోమస మునీంద్ర భృగుతీర్థగాథ. ఆ పిమ్మట పాండవులు భృగుతీర్థము చేరి పూర్వము పరశురాముడి తీర్థమున స్నానము చేయుట వలననే కోల్పోయిన తేజమును తిరిగి పొందగలిగినాడు. కావున కౌంతేయ, ద్రౌపదీ సహితుడవై నీవిందు స్నానమాచరింపుమని లోమసుడు చెప్పగా కృతస్నాతుడై యథోచిత కర్మల నిర్వర్తించి లోమస మునీంద్ర పరశురాముడు తేజమునెట్లు కోల్పోయెనో మరల ఎట్లు సాధించెనో వివరించవేయని కోరగా లోమసుడిట్లు చెప్పినాడు. ఇక్ష్వాకు వంశీయుడైన దశరథరాజు కుమారుడు కోదండరాముడు, భృగువంశీయుడైన జమదగ్ని ఋషి నందనుడు పరశురాముడు ఒకానొక కృత్రియ కృతమగు అపరాధమునకు కిలిసిన
భృగురాముడు 21 మార్లు భూప్రదక్షిణము చేసి క్షత్రియులనెందరినో సమయజేసి అతనికా కోదండరాముని విషయమై తెలిసి రావణ సంహారార్థియే వెలసిన సాక్షాద్రమారమణుడే కోదండరాముడు. అది ఎరుగని కుఠారరాముడు తన ధనుస్సుతో సహా ఆ రాముని కడకేగి, నీ గురించి వినియున్నాను దాశరథి, నీ బలమును తెలియగోరి వచ్చినాను. అగణిత క్షత్రియ లోక సంహారకారి అయిన నా ఈ దివ్య ధనువును ఎక్కిడి నారి తొడుగుము చూచెదను అనినాడు భృగురాముడు. సీతారాముడా విల్లుచేబట్టి నారి తొడిగి ధనుష్టంకారము చేసి అంత పరశురాముడాతని ఒక యమ్ము నందించి, ఈ బాణము నా వింట సంధించి ఎక్కిమనగా రాముడట్లే చేయగా పరశురామునకు జ్ఞానోదయమైనది. తన కట్టెదుటనున్న రాముడు సాధారణ క్షత్రియుడు కాడనియు సాక్షాద్విష్ణువేననియు గుర్తించి రాముడు చేసిన బాణ ప్రయోగముతో దిశలు దద్దరిల్లి జామదగ్నుడు వివసత్వము నందినాడు. తేజము దక్కి చిత్త వైకల్యము నంది ఎట్లో మహేంద్రగిరికి చేరి అత్యంత దీనుడై మసల సాగి అతని పాటునకు జాలినందిన పితృదేవతలు వానిని వధూసర క్షేత్రము నందలి తీర్థమున జలకమాడి రమ్మని పంపినారు. ధర్మజ పరశురాముని పితామహుడైన భృగువు కృతయుగమంది తీర్థముననే స్నానమాడుట చేయగా దీనికి భృగుతీర్థమని పేరు వచ్చినది. ఏవం విధ లోమస ప్రోక్త భృగుతీర్థ చరిత్ర శ్రవణ సంతుష్టుడై అగస్త్యుల వారి చరిత్రము వినిపించమని ధర్మరాజు కోరగా లోమసుడిట్లు నుడివినాడు. అరిలోక భయంకరుడైన వృత్రాసురుడి నేతృత్వమున కాలకేయులనే రాక్షసులు దేవతలను పడరాని పాట్లు పెట్టగా ఇంద్రుడు సైతము వృత్రాసురుని గెలవలేక బెంగపడి దేవతలందరూ బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ వారికి తోచి భూలోకములోని సరస్వతీనది తీరమున గల దధీచనాశ్రయింపుడు ఆయన అస్థికలతో ఆయుధములు నిర్మించుకునచో విజయులు కాగలరని చెప్పి దేవతలు నివ్వెరపోయి మరణించకుండగా అస్థికలెట్లు వచ్చును, తమ మేలు కొరకై ఒక మహా తపస్విని మరణించమని కోరుట ధర్మమా సాధ్యమా అని తర్కించుకుని ఎట్టకేలకు రాక్షసపీడా నివారణమే ప్రధానముగా తలచి శ్రీమన్నారాయణని ముందుంచుకుని దధీచిని చేరి తమ కోరిక విన్నవించినారు. ఆ మహర్షి అట్లే కానివ్వమనగా పని అంత సులభముగా అయిపోవునని అమరులూహించలేదు. అప్పటికప్పుడే దధీచి ప్రాయోపవేశమొనరించి దేహత్యాగానంతరము దేవతల యస్తికలు నెత్తికెత్తికొని త్వష్ట ప్రజాపతిని కలియగా ఆతడా ఎముకలతో వజ్రాయుధము నిర్మించి వాసవునికిచ్చినాడు. ఆతడ దానితో ప్రహరింపగా వృత్రుడు మృతుడై కాలకేయాదులు దేవతాభీతితో సముద్ర గర్భమున దాగికొని పగలంతయు దాగియుండి రాత్రములందు ధాత్రిని చేరి ఋషుముని గణముల నెల్ల సర్వనాశనము చేయదొడగి తమకు కానరాకుండా తాపస సంహారమునర్చుచున్న దానవులకు వెరచి దేవతలు విష్ణువు నాశ్రయించగా ఆయన వారి యందు కరుణాలువై వార్నిధియందు దాగిన వారిని గెలువవలనన్నా ముందుగా ఆ వారిని హరించవలెను. 7 సముద్రముల నెండగట్టనిదే కాలకేయాదులు మనకు కానరారనియును. అవ్విధముగా సాగర సప్తకము నింకింపచేయుటకు కుంభసంభవుడగు అగస్త్యుడొక్కడే సమర్థుడనియూ తెలియజెప్పిన అంతట దేవతలు అగస్త్యుని సందర్శించి నమస్కరించి, హే ఋషిరాజా, గతములో వింధ్యగిరిని వంచి లోకములను కాపాడిన జగద్దితేషిని నీవు అట్లే నేడు కూడా లోకహితము నెంచి మా కోరిక నెరవేర్చుము. పరమ దుర్మార్గులైన కాలకేయాదులను రాక్షసులు సముద్ర గర్భమున దాగి రాత్రివేళలందు ధాత్రికే తెంచి తాపసవర్యుల నెల్ల ఎనలేని హింసల పాలు చేయుచు అందుచే తపస్సులు నశించుచున్నవి. యజ్ఞ యాగాదులను వేద మంత్రములను లుప్తములగుచున్నవిని తద్వారమున దేవతా బలములు క్షీణించుచున్నవి. కావున హే కుంభ సంభవ, మైత్రావరుణ, అగస్త్య, ఎట్లేని నీవే ఈ సంద్రముల నింకింపజేసి రాక్షసవధకు సహకరింపవలసినది అని ప్రార్థించగా వారి పట్ల కరుణించి జగత్కళ్యాణకరుడగు అగస్త్యుడు సాగర తీరమును చేరి సర్వదేవతాస్ రేయ కాముడనై ఈ సముద్రముల నాపోసనము పట్టుచున్నాను అని సంకల్పము చెప్పుకొని సముద్రములను త్రాగనారంభించినాడా అగస్త్యుడు. ఆకలిగొన్న శిశువు తల్లి చనుబాలను గుటగుట త్రాగునట్లుగా మైత్రావరునుడా సాగర జలములు గడగడ త్రాగుచుంట చూచి దేవతాదులెల్లరునూ ఎనలేని ఆశ్చర్యము నొందినారు. అగ్రాహ్య సముద్ర సంపదలను రాక్షసులను తప్ప నీటి చుక్క లేకుండగా త్రాగివైచినాడా లోపాముద్రాపతి. తక్షణమే దేవతలు వివిధాయుధపాణులై కాలకేయాది రాక్షసులపై దాడి చేసినారు. దేవతల ధాటికి దానవ కోటి ప్రాణములను కోల్పోయి దైత్య సంహరణానంతరము అమరులగస్త్యుని చేరి, స్వామి, మా పని పూర్తి అయినది, సముద్ర జలములను మరలా వదిలిపెట్టండి అని కోరారు.
అగస్త్యుడు నవ్వి, తప్పు నాయనా, ఆ ఉప్పు నీరెప్పుడో జీర్ణమైపోయినది, ఇప్పుడు విడచుటకల్లా అనినాడు. మరి సముద్రముల మాట ఏమిటి? అవి తిరిగి జలపూరణములగుట ఎట్లు అని అడిగినారా దేవతలు? మరో మార్గము చూసుకోవడమే అని తన తపస్సులో లీనమైపోయినాడు అగస్త్యుడు. ధర్మరాజడుగుచున్నాడు, లోమస మునీంద్ర, ఇప్పుడు చెప్పిన గాథలో దేవత లగస్త్యుని స్తుతించుచు వింధ్యగిరిని వంచినట్లుగా పేర్కొనినారు గదా, ఆ విచిత్రమేమియో తెలియజేయుడు. లోమసుడు చెప్పుచున్నాడు, వినండి. సూర్యాది గ్రహములన్నీయు వాని గమన ధర్మము రీత్యా మేరుగిరిని చుట్టి వచ్చుట జరుగుచున్నది. అదిగాంచి అసూయ చెందిన వింధ్య పర్వతుడు సూర్యుని పిలిచి, మేరుగిరికి వలనే నా కొండ చుట్టూను కూడా ప్రదక్షిణము చేయమని ఆదేశించగా, అది సృష్టి ధర్మము కాదనియు తాము ధర్మచారులమేగాని స్వతంత్ర చారులము కామనియు చెప్పిన సూర్యునికి వింధ్యగిరికి కోపము వచ్చినది. ఏల తిరగదో చూచెదనుగాక ఎనుకొని విపరీతముగా ఎదిగి వియత్తలమున గ్రహగతులకు అడ్డముగా నిలబడి అంతటితో గ్రహ సంచారము స్తంభించుకోవలసి వచ్చినదని పెద్దలెందరో వింధ్యునకు నచ్చ చెప్పబోయినారు. అయినను ఆ కొండవారి మాట నాకర్నింపలేదు. సర్వ ఋషి దేవతాగణములు కలసి అగస్త్యుని శరణు జొచ్చినవి. జగద్దితార్థమై ఆ అగస్త్యుడు తన భార్యేగు లోపాముద్రా సహితుడై ఉత్తరాది నుండి దక్షిణాదికి బయలుదేరి దారిలో వింధ్య పర్వతము అడ్డుగా నిలచి ఆ పర్వతము చెంతనే కుంభసంభవుడు అధిక సమయము నిరీక్షించసాగగా కాలయాపన తదుపరిని పర్వత ప్రభుడగు వింధ్యుడు మునినిగని ఆలస్యం మునకు క్షమాపణ కోరి, స్వామి, ఏమీ తమ యాజ్ఞ యని ఎడిగగా, ఏమీను లేదయ్యా, నేను భార్యా సమేతుడనై దక్షిణాపదమునకు ఎగుచున్నాను. మేము ఎక్కలేని ఎంత ఎత్తరివి గదా నీవు, అందుచే దారి కొరకే నిరీక్షించుచున్నాను అనినాడా వారుని. ఆయన ఆ మాట అనినదే తడవుగా ఆకాశాంతరాళముల కెదిగియున్న వింధ్యుడు వినయాతి వినయముగా వంగగా, వింధ్యుని వెన్నుపై నడచి పత్ని యుక్తముగా గిరిని గడచి అవ్వలి వంక దిగి కొండ వంకకని, వింధ్యా, నీ వినయమునకు ఆనందముగా నున్నది, కాని నేను తిరిగి ఉత్తరాదికి చేరుసరికి నీవింకెంత ఎదిగిపోదువో అప్పుడింకెంత కాలము నేను ఎదురు చూడవలసి యుండునో తెలియుటలేదు. కావున మన నెయ్యమును పురస్కరించుకొని నేను మరలి వచ్చుదనుక నీవిట్లే యుండు మనగా అట్లేననినాడు అచలాధీశ్వరుడు. దక్షిణాదికేగిన ఆ అగస్త్యుడు మరల ఇటు రానూ లేదు. ఆ వింధ్యుడు తిరిగి తల ఎత్తనూ లేదు. ఇది ఆ కథ. ఇక అసలు కథలోనికి వత్తముగాక. అగస్త్యుని సాగరాపోసనమును వినిన ధర్మజుడు అగస్త్యునిచే వెండుకొనిన సముద్రములు మరలా ఎట్లు నిండినవి అని అడిగగా, గంగా భూమికి వచ్చుట వలన నిండినని అన్నాడు లోమసుడు. గంగా భూమికెట్లు వచ్చినదన్న కౌంతేయుని మాటలకు లోమసుడు, ఇక్ష్వాకు వంశీయుడైన సగరుడనే రాజు అశ్వమేధము చేయగా అతని యొక్క 60,000 మంది కుమారులను ఆ యాగాశ్వమునకు రక్షకులుగా వెడలినారు. వెళ్ళగా ఇంద్రుని కారణముగా ఆ హయమొక చోట మాయమైపోయినది. దాని అన్వేషణలో సగర పుత్రులు 60,000 మందియు కూడి ఎండియున్న సముద్ర భూములను త్రవ్వినేచుచు పాతాళమునకు చేరి అక్కడ నారాయణుని అవతారమైన కపిల మహర్షి తపస్సమాగి ఎండగా సగరనందనుల కవసరమైన జన్నపు గుర్రమాయన చెంతనే కానుపించినది. దానిని ఆ తాపసియే గుర్రపు దొంగయనియు అతడు దొంగముని ఎనియు తలపోసి కపిలునిపై చేయి చేసుకొనబోగా ఈ 60,000 మంది అట్టహాసములకును తపోభంగమైన కపిలుడు కనులు తెరచి వారి వంక చూసి అంతియే ఆ పాటి చూపునకే ఆ 60,000 రాజకుమారులను బూడిదయైపోగా వదలిన వాజీ ఏనాటికి యాగభూమికి చేరకుండుటచే సగరుని మనుమడైన అంశుమంతుడనువాడు బయలుదేరి వెదుక సాగినాడు. ఎట్టకేలకు కపిలుని చేరి వినయ విధేయతలతో నమస్కరించి తాను వచ్చిన కార్యము తెలుపగా అతని మంచి తనమునకు సంతసించిన కపిలుడు జరిగిన దంతయి చెప్పి యజ్ఞాశ్వమును అప్పగించి మరణించి బుగ్గియైన తన పిన తండ్రుల గతులను గూర్చి ఎడుగగా ఆకాశ గంగను తెచ్చి ఈ బూడిద రాసులపై ప్రవహింపచేసినచో వీరికెల్లరకును ఉత్తమ గతులు లభింపగలవని చెప్పినాడు కపిలుడు. అంశుమంతుడాయన వద్ద సెలవు తీసుకుని హయమును తోలుకుని వెడలి తాతగారి యజ్ఞము సంపూర్ణ మగునట్లు చేసి ఆ పెదపపిన తండ్రులకు ఉత్తమ గతులు కల్పించుటగాను గంగను భువికి రప్పించుటకు ప్రయత్నించినాడు. కాని అంశుమంతుని ప్రయత్నము ఆవంతయు ఫలింపలేదు. అతని పిమ్మట అతని కుమారుడైన దిలీపుడు కూడా కృషి చేయగా ఆ కృషియు ఫలింపలేదు.
ధర్మనందన, ఆ దిలీపుని కుమారుడే భగీరథుడు, మరణించిన సగరపుత్రులకు ముని మనుమడును, అంశుమంతునకు పౌత్రుడును అగు భగీరథుడు తన ముత్తాతల కుత్తమగతులు సమకూర్చుటకై సురగంగ కోసమై అనుపమానమైన తపస్సు చేసి గంగ యాతని కన్నుల కట్టి వరముడిగి ఆమెను తనతో రమ్మనినాడు. అందుకా గంగ నవ్వి, నేను నింగి నుండి నేలకు దుమికితినేని భూమి ఎంతయు ప్రదిలిపోయి అవాంఛనీయమగు దుర్ఘటనలు జరుగును, నా దుడుకు దూకుడు సహింపగలవాడు ఒక్కడే ఉన్నాడు, అతడు శివుడు మాత్రమే, కావున నీవాయనతో సంప్రదించి నన్ను తలదాల్చునేమో తేల్చుకొనుము అనగా, భగీరథుడు తక్షణమే భర్గునికే తప్పించగా తరలి వచ్చినాడా త్రినేత్రుడు. భగీరథుడు గంగ పలుకు లాయన చెవిని వేగా గలగలమని నవ్విన గరళ కంఠుడు ఆ గలగల గంగ భూమికి దిగుచున్నట్లేయుండగా, రానివ్వవయ్యా ఆ రసరాజ్ఞని అనుచూ జటలు విరబోసుకుని పిలవవయ్యా ఆ గంగను అనగానే భగీరథుడా గంగనాహ్వానించి అదే తడవుగా శివుని తలపైకి గుబిల్లున దూకిన గంగ ఇసుమంతేనియూ చలించలేదు. ఈశ్వరుడు తన జోరునక గౌరీవల్లభుడు చెక్కు చెదరమికి మురిసి చెక్కు లెరబడా ఇంకెక్కడలేని వగలును పోవుచూ దిగసాగిన గంగ ఆ మహానీరముతో బాటుగానే వేలాది మములు కూర్మపాఠినాది జలచరములను కురిసి శివుని తలపై పడి నురుగులు దేరిన సురగంగా పరమహంసవలే శివ జటాజూటాలంకృతమైన మౌక్తిక హారము వలె దిగివచ్చినది. ఆకాశంబున నుండి శంభుని శిరంబును అందుండి భూలోకమునకు దిగిన గంగా భగీరథ వాంఛా పరిపూర్తికై ఆతని వెనుకనే సాగి పాతాళము చేరి అచ్చటనున్న సగరపుత్రుల భస్మములను తడిపి వారి కుత్తమ గతులను కూర్చినది. గంగాస్లావితము లగుటచే సముద్రస్థానములు సలిల పూరితములై అందుకు సగరపుత్రులే కారణము గనుక సముద్రమునకు సాగరమని పేరు వచ్చినది. భగీరథానుగామియైన కథన గంగా భాగీరథిగా పేరు పడినది. గంగావతరణగాథ శ్రవణానంద తరంగిత హృదయులైన పాండవాదులు అట నుండి బయలుదేరి నంద అపరనందాదులలో స్నానములు చేసి హేమకూటము చేరి అచ్చటి నుండి కౌశికీ నది చేరి విశ్వామిత్రాశ్రమము సందర్శించినారు. పిమ్మట ఋష్యశృంగుని మడుగును చూసి అక్కడ ధర్మరాజాదుల కోరికపై లోమసుడు ఋష్యశృంగుని కథను వినిపించినాడు. ప్రజాపతితుల్య తేజోమూర్తి అయిన విభాండక మహర్షి ఒకనాడు స్నానము చేయుచుండగా ఊర్వశి తారసపడిసి ఆమె దర్శనముతోనే ఇంతటి ఋషికి వీర్యము స్ఖలించినది. ఆ వీర్యము ఏటబడి కొట్టుకునిపోబోగా అప్పుడే దాహముతో అటకు వచ్చిన ఒక ఆడు లేడీ వీర్యముతో సహా ఆ నదీనీరమును సేవించగా ఆ లేడీ విప్రశాపము నందిన ఒక దేవకనేని ఆర్యోక్తి ఆ లేడీ గర్భము ధరించగా శుభలగ్నమున ఒక మానుషమైన పురుష శిశువును గని శాప విముక్తి అయి అదృశ్యైనది. ఆ శిశువు శిరస్సుపై ఒక కొమ్ము పుండుట చేత విభాండకుడు తనికి ఋష్యశృంగుడని నామకరణము చేసి అత్యంత బ్రహ్మజ్ఞానవేత్తను చేయితలంపుతో ఎతో దీక్షగా పెంచసాగినాడు. బ్రహ్మచర్య దీక్షతో నిత్యాగ్ని హోత్రములు తపస్సును తప్ప వేరు కార్యమును గాని తండ్రిని తప్ప వేరొక మానవ ప్రాణిని గాని ఎరుగకుండగా పెరుగుచున్నాడా ఋష్యశృంగుడు. ఇట్లుంగా రోమపాదుడను రాజుచే పాలించబడుచున్న అంగదేశము క్షామపీడితమవ్వగా ఆ కరువు తొలగే మార్గము చెప్పమని రాజు గౌరవనీయుల నందరనో ఆదరించి కోరగా వారాతనియందు దయదలచి ప్రజాక్షేమము దృష్టి అందించుకొని రోమపాద మహారాజా విభాండక పుత్రుడైన ఋష్యశృంగుని నీ రాజ్యమునకు తేగలిగితివేని ఈ కరువు నుండి గట్టెక్కినట్లే జన్మించినదాది నేటిదనుక మానవ స్త్రీ ఎట్లుండునో ఎరుగడా మునివరుడు. పశు పక్షాదుల యందు కూడా స్త్రీ పురుష భేదమెరుగనివాడా యువృషి ఆ మునికుమారుని యమోగ మహాత్మ్యము చెప్పబూనినచో దానికి అంతముండదు. ఇంతెందుకు ఆ వైభాండకుడి గడ్డపై అడుగిడనేని తత్క్షణమే నింగి మేఘాచ్ఛాదితమై కుండపోతగా వర్షము కురిసి తీరునని చెప్పినారు. రాజు మంత్రులతో ఆలోచించి స్త్రీల నెరుగని బ్రహ్మచారిని స్త్రీల చేతనే రప్పించవలనని యోచించి తన రాజ్యమందలి ఒక వృద్ధవేశ్య నందులకు నియోగించినాడు. ఆమె తన అందాల కూతురుతో కలిసి అందమైన నావను కట్టించుకుని విధ భక్ష్య భోజ్యములను మధువులను ఇతర ఫలరస పానీయములను అయిన వారిని తోడుకుని విభాండముని యాశ్రమము చేరినది. విభాండకుడు లేని వేడ చూచి తన కూతురును ఋష్యశృంగునిపై ప్రయోగించి స్త్రీ పురుష భేదమెరుగని ఋష్యశృంగుడు ఆ వేశ్య యువతి కూడా ఋషి పుంగవుడని భావించి తండ్రిచే వినియున్న అతిథి మర్యాదలు నచ్చినాడు. ఆ వేశ్య మెల్లమెల్లగా అతని స్పృశించినది. మనసుకు గిలిగింతలు పెట్టి మరల కలసెదలని మాట ఇచ్చి వెడలిపోగా భేదమెరుగంత మాత్రమున
స్పర్శ సుఖము దాగదుగదా. ఋష్యశృంగునిపై వేశ్యాస్పర్శ తగినంత ప్రభావము చూపనారంభించినది. ఋష్యశృంగునిలో మార్పులు రాసాగినవి. కాని ఋష్యశృంగుడు తాను కాంచినది స్త్రీ యని చెప్పలేక సౌందర్యవంతుడైన పురుషునిగా చెప్పుట వలన ఎవరో రాక్షసులు చేయు తపోవిఘ్నములుగానే భావించినాడు విభాండకుడు. ఒకసారికొకసారి మరింత చేరువగా వచ్చినదా వేశ్యాపుత్రిక. ఎప్పటికప్పుడు విభాండకుడు లేని వేళ చూసుకునియే అతని సమీపించి ఎట్టకేలకు ఋష్యశృంగుడు తండ్రికి చెప్పకుండగానే ఆమెతో ఆమె ఆశ్రమమునకు చేరదలచి అట్లే చేసినాడు. ఋష్యశృంగుడా రాజ్యమున పాదము మోపగానే కుంభవృష్టి కురియసాగి అంగరాజ్యమాపద నుండి బయటపడి ఆ మహానంద వేళ రోమపాదుడు తన కూతురుగు శాంతను ఋష్యశృంగునకిచ్చి వివాహము జరిపించి అంతటి మహా ఋషిని తన ఎల్లుని చేసుకున్నాడు. ఈ కథానంతరమున లోమసులను సరించుచు వారెల్లరనూ బ్రహ్మననమును చేరి అక్కడనున్న వేదిక నొకదానిని చూపుచూ, ధర్మనందన, నీవా వేదిక నధిరోహించుము, సమంత్రకముగా అట్లు చేసినచో నీవు అమిత వీర్యవంతుడవు కాగలవు అని చెప్పి లోమసుడా యుధిష్ఠిరునికి దిగువ మంత్రమును ఉపదేశించినాడు. ఆ పెదప పాండవులు మహేంద్రగిరిని చేరి అక్కడి ఋషులందరినీ సందర్శించి ధన్యులైనారు. పరశురాముని ఆశ్రమ భూమి అయిన ఆ పర్వతముపై పరశురాముని చూడవలనని పాండవులు విల్లూరినారు. అంతా అకృతవ్రణుడను ముని భృగురాముడా మరునాడరుదంచునని చెప్పుటతో పాండవుల రేయికి అచ్చటనే ఆగి ఆ రేయి పరశురాముని దివ్య చరిత్రమును అకృతవ్రణుని ద్వారా వినసాగారు పాండవులు. కుశికవంశీయుడైన గాధిరాజు యొక్క కూతురు సత్యవతి అద్భుత సౌందర్యవతి అయిన ఆ పిల్లను భృగువంశీయుడై రుచీకుడనే మునియువకుడు వరించగా, గాధిరాజు రుచీకునితో, యువముని, 1000 గుడ్రములను కన్యా శుల్కముగా గ్రహించి పెండ్లి జరిపించడమే మా కులాచారము. కావున శరీరమంతయు వెన్నెలవలె తెల్లగా నుండి ఒక్క చెవి మాత్రము శ్యామలవర్ణముగా నుండెడి అశ్వసహస్రమునిచ్చి అమ్మాయిని స్వీకరించమని చెప్పగా, రుచీకుడు వరుణుని ప్రార్థించి రాజు కోరిన 1000 వాజులను పొంది వానిని సమర్పించి సత్యవతిని వివాహమాడినాడు. రుచీకుని తండ్రియగు భృగువు కోడలి అందచందములకు గుణగణములకు సంబరపడి, ఏమీ కావలనో కోరుకోవమ్మా అని అడిగిగా, అంత సత్యవతి, మామగారు, నా తల్లికి నేను తప్ప వేరు సంతతి లేదు. కావున ఆమెకొక మగబిడ్డను, నాకొక మగబిడ్డను అనుగ్రహించండి అని ప్రార్థించినది. ఆమె ప్రార్థనను మన్నించి భృగువు, అస్తు, నీవును నీ తల్లియు ఋతుస్నాతలైన పిదప నీవు మేడి చెట్టును ఆమె రావి చెట్టును కౌగలించుకొనవలెను, పిదపనే నొసగడి చరువుల స్వీకరింపవలెనని ఆదేశించి చరువులను అనుగ్రహించినాడు. కొన్నినాళ్లక స్త్రీలిరువురును గర్భవతులై కొడుకును చూచిపోవచ్చిన భృగువు సత్యవతిని చూచుచునే, అమ్మాయి, నీవును నీ తల్లియు నేను చెప్పిన దానికి వ్యతిరిక్తముగా చరించి ఉన్నారు. అందుచే నీ తల్లి గర్భమున పుట్టెడువాడు రాచ బిడ్డడయును, బ్రాహ్మణవృత్తిని అవలంబించును, నీకు కలగబోవాడు మహావీర్యవంతుడును పరాక్రమవంతుడును అయి క్షత్ర ధర్మావలంబి కాగలడని చెప్పగా, సత్యవతి వగచి, నా తల్లికెట్టి తనయుడు పుట్టినను నష్టము లేదుగాని నాకు మాత్రము బ్రాహ్మణవర్యుడే కొడుకు కావలెను. శాంతి, శమ, దమాదులతో కూడి వంశమునకు వన్నె తెచ్చుకుమారుని మాత్రమే నేను వాంఛించుచున్నాను. నీ ఆదేశము అవశ్య శిరోధార్యముగావున క్షాత్రాది తేజసంపదన పౌత్రునకు సంక్రమించునట్లు వరమీయ ప్రార్థించుచున్నదాన ననీకడు దీనయే వేడా. భృగుడను గ్రహించి, సరిలెమ్ము, నీ కుమారుడు తపస్శాలియే యగునుగాక, నీ మనుమడే క్షాత్రోచిత ధర్ముడగునుగాకేని దీవించినాడు. ఆ భృగు మహర్షి వరము వలన సత్యవతికి జమదగ్ని మహర్షి జన్మించి ఆయన తపస్వ్యాధ్యాయ నిష్ఠాతత్పరులై సాటివారి ఎందెల్లమేటి బ్రాహ్మణ వరిష్ఠులుగా పేరు పొందినారు. జమదగ్ని కూడా రాచబిడ్డయైన రేణుక యనునామెను వివాహమాడి రేణుక జమదగ్నులకు 5 పుత్రులు పుట్టిరి. రుమన్వంత, సుషేణ, వసు, విశ్వావసులను వారు 4 కడగొట్టు కుమారులే. శ్రీ పరశురాములవారు సత్యవతి కోరిక వలన జమదగ్నికి రావలసిన క్షాత్ర తేజమంతయు వారి కుమారులైన పరశురాముల వారికి సంక్రమించి పరమ సాధ్విగా పేరెన్నిక గనిన రేణుకా సతితోడను విధేయులను విఘ్నులను అయిన పుత్ర పంచకముతోడను నిత్యానుష్ఠానములు సక్రమముగా నిర్వర్తించుచు జమదగ్ని ఆనందముగా నున్నాడు. ఒకనాడు జామదగ్నిలు సమెదలకై అడవిలోనికేగగా ఏటికి నీటికి బోయిన నాటి బోటుల మేటియైన రేణుకాదేవి ఆ నదమందు చిత్రరథుడను రాజు సతీసమేతుడై జలక్రీడలాడుట చూచి మనోవైకల్యమంది
జరగకూడనిది జరిగిపోయిన పిదప జంకుతూనే ఆశ్రమమునకు వచ్చినదామె సర్వమును తన దివ్యదృష్టితో తెలుసుకొనిన జమదగ్ని ఆమెపై మండిపడి అప్పుడే ఆశ్రమములోనికి వచ్చిన పెద్ద కొడుకులు నలుగురును పిలిచి రేణుకను నరికివేయమని ఆజ్ఞాపించినాడు. వారా మాట నాలింప తిరస్కరించి అందులకు అలిగిన జమదగ్ని వారికి జడత్వమును బుద్ధిమాంద్యమును కలుగునట్లు శపించగా అప్పుడే వచ్చారు పరశురాముల వారు. అనుపమాన పితృవాక్య పరిపాలకులాయన తండ్రి యాజ్ఞను వింటూనే తల్లిని నరికివేశారాయన. మహానంద పడిపోయిన జమదగ్ని, రామ, ఏమీ కావలసినా సరే, ఎన్ని వరములు కావలసినా సరే కోరుకోవయ్యా అనగా ఆ మాట మీద రాములవారు వినయముగా చేతులు జోడించి మరణించిన మా అమ్మగారిని దోషరహితగా బ్రతికించి ఏలుకొనగలరు. ఇప్పటి దుస్సంఘటన లేవియు ఆమెకు గురుతుండరాదు. నా అన్నల అవిటి తనములు తొలగి యథాపూర్వముగా స్వస్థులు కావలెను. యుద్ధము నందు ఓటమి లేని పరాక్రమాదులను చిరాయువును నాకనుగ్రహింపుడు తండ్రి. నా ఎడ ఎట్టి పరిస్థితి ఎందును మీ దయ తప్పమి కొప్పెదరుగాకమని కోరినారు. అన్ని కోరికలను తీరుటకనుగ్రహించినారా జమదగ్నులు. తదనంతర మందొకనాడు బలగర్వదగ్ధుడగు కార్తవీర్యార్జునుడనువాడు ఆశ్రమమునకు వచ్చి మునిదంపతుల ఆతిథ్యము స్వీకరించి తానే పాలకుడనన్న అహంకారముతో రేణుక జమదగ్నుల పీడించి వారి హోమధేనువును లేగతో సహా దోచుకునిపోయి తన పరోక్షమందు జరిగిన దురంతమున కలిగిన పరశురాముల వారు తక్షణమే కార్తవీర్యార్జునునిపై కేగి యుద్ధమునకు పిలిచినారు. ఎవడో వెర్రి బ్రాహ్మణుడు లెమ్మనుకొనినాడా రాజు, వానికేమీ తెలియను. మా కుఠార రాముల వారి కఠోర పరాక్రమము ఆ యుద్ధములో శ్రీవారు కార్తవీర్యార్జుని కండకావరమెల్ల పిండి పిండియొనరించి వానిని వధించివైచి హోమధేనువును దూడతో సహా ఆశ్రమమునకు తెచ్చి భృగు రామకృత మహాకృత్య భీతావహులైన రాకుమారులు అదను కొరకై వేచి పరశురాముల వారు ఇంతలేని వేడకనుగొని ఆశ్రమముపై బడి రేణుకాదేవి ఎదుటనే జమదగ్నుల వారిని పశువును హింసించి నట్లు హింసించసాగినారు. పాపము ఆ తల్లి, నాయన, రామ, తండ్రి, పరశురామ, కుమార కుఠారరామ, వంశకర భార్గవరామ, భూరి పరాక్రమ భృగురామ యనుచు మా గురువుగారికే కేకలు వేయసాగి దౌర్బలులగు పాలకవర్గ కిరాతకుల నా యబలయేమి చేయగలదు. తల్లి పిలుపే వినబడినదో, తండ్రి తలపై ఎడదసుడి బెట్టినదో గాని శ్రీవారు వచ్చుచునేయుచున్నారు. ఈ లోపల ఆ కర్కశాత్ములు జమదగ్నుల వారిని జంతువును చంపినట్లు చంపివైచి పారిపోగా పరశురాముల వారు పర్ణశాల చేరుసరికి పశుప్రాయముగా వధింపబడిన తండ్రి ప్రేతము జీవచ్ఛవము వలె నుండిన తల్లి కళేబరమును మాత్రమే కంటబడినది. కన్నవారి చావుతో కడుపున బుట్టిన మంటను పండ్ల బిగువున ఆపుకొని జరుపవలసిన ఉత్తర క్రియలు నచ్చి రాచపుత్రుల నచ్చిన దుష్క్రియకు సైతముత్తర క్రియ చేయసమకట్టి వారిపై దాడికి వెడలినారు పరశురాములు. అంతటితో పంత మంతరింపక 21 పర్యాయములు భూమండలమంతయును చరించి ఎదురు తిరిగిన ప్రతివానిని తన పరశువునకు బలియొసంగినారు. తదనంతరం అనితర సాధ్యమైన యజ్ఞ యాగాదులనాచరించి భూమండలము సమస్తమును కశ్యపునకు దానమిచ్చి తాను సర్వసంగ పరిత్యాగియే తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అకృతవ్రణుడు సంగ్రహముగా చెప్పిన పరశురామోపాఖ్యానము విని అచ్చటి వారందరూ ఆనందించి ఆ మరునాడే పరశురాముడచ్చటకు రాగా ఎల్లరనూ ఆయనకు మ్రొక్కులిడి దీవెనలంది. వారి ఆదేశముపై నాటి రాత్రము కూడా అక్కడనే గడిపి మరునాడటు నుండి దక్షిణముగా ప్రయాణమైనారు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.